రియల్ ఎస్టేట్ తెలుగు వ్యూవర్స్ అందరూ కూడా నమస్కారం. ఈ వీడియో ద్వారా మనము ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది దాని గురించి మాట్లాడదాము. ఒక తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఒకప్పుడు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో అయితే ఇప్పుడున్న పరిస్థితులు లేదు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో చూస్తున్నట్లయితే కొత్తగా రాజధాని కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నది, దాంతోపాటుగా ఇక్కడ స్క్రాచ్ లెవెల్ నుంచి కన్స్ట్రక్షన్ కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పరిస్థితిలో కొత్తగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎంతవరకు నిలబడుతుంది, ఇటువంటి గురించి తెలుసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. దీనిలో భాగంగా ఈరోజు నేను అమరావతి ప్రాంతం గురించి మాట్లాడుతున్నాను. అమరావతి ప్రాంతంలో ప్లాటింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదంటే ఏదైతే మనకి సిఆర్డిఏ ప్లాట్లు ఉన్నాయి కదా, సిఆర్డిఏ ప్లాట్లు రైతులకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని పూలింగ్ చేసుకొని ఇచ్చినటువంటి ప్లాట్లు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుందా, లేకపోతే ప్రైవేట్ ప్రాపర్టీస్ ప్రైవేట్గా వెంచర్స్ వేసి వాళ్ళ దాంట్లో లేఅవుట్లలో మనం ప్లాట్లు కొనుక్కుంటే బాగుంటుందా, లేకపోతే కన్స్ట్రక్షన్ విల్లాస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటే అవకాశం మనకని అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉందా, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి అయినట్లయితే, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, అమరావతి పరిసర ప్రాంతాల్లో తీసుకుంటే ఎలాంటి రేట్లో ఉన్నవి దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ముందుగా నేను కూడా చెప్తున్నాను, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు గత 5 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ వచ్చే పరిస్థితి చూస్తున్నాము. అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు రియల్ ఎస్టేట్ వ్యవస్థే కుంటుపడిన పరిస్థితి మనం గత 5 సంవత్సరాల్లో చూసాము. కానీ ఈరోజు చూసినట్లయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా అవకాశాలు ఉన్నవేమో, ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉందేమో అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కనిపిస్తూ ఉంది. కానీ దీనిలో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, టోటల్గా సిఆర్డిఏ ప్రాంతమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, రాజధాని ఒకటే కాన్సన్ట్రేట్ చేయకండి మీరు. ఎందుకంటే కొత్త ప్రభుత్వంలో ఇప్పుడు ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ అయితే అవకాశం అయితే దాని గురించి అవకాశం లేదు, డెవలప్మెంట్ చేయాలి ఐటీ సెక్టర్ అవకాశం లేదు. కానీ డిఫరెంట్ హార్డ్వేర్ సెక్టర్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కావచ్చు, ఇంకో రకంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా, లేదా ప్రైవేట్ సంస్థలు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి, అవన్నీ బేరీజ్ చేసుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అమరావతి ప్రాంతం సిఆర్డిఏ రాజధాని డెవలప్మెంట్ చేసే క్రమంలో అమరావతి రైతులకి ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్లుగా ఇచ్చినటువంటి ప్లాట్లు కొనుక్కున్నట్టు అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉన్నదా అంటే ఉన్నది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా రేట్లు ఎలా ఉన్నాయో చూసుకోండి. కొన్ని చోట్ల వాళ్ళు చెప్పే విధానం చూస్తున్నట్లయితే అమరావతి ఈ రాజధాని ప్రాంతంలో 35 నుంచి 55, 60 వరకు కూడా వెళ్తున్నారు. కమర్షియల్ కొంతమంది 70,000 కూడా చెప్పారు. అది నిజమైనటువంటి రేట్లా కాదని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అంతంత రేట్లు పెట్టడం ఎంతవరకు సమంజసమో గురించి ఆలోచించుకోండి. అంటే ఇక్కడ 5 సంవత్సరాలు బలమైన ప్రభుత్వం ఉండటం ఒకటే కాదు, వచ్చేటటువంటి నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఇదే ప్రభుత్వం ఉంటే కంటిన్యూ చేసే పరిస్థితి ఉన్నట్లయితే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి బలమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటుగా మీరు అలా ఇన్వెస్ట్మెంట్ చేసే క్రమంలో ఎప్పుడైనా సరే నేను ఎప్పుడైనా ఒకటే సజెస్ట్ చేస్తాను, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఎక్కువ ప్రాఫిట్ పొందే అవకాశాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. అంటే ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్లో పెట్టుకోండి, కన్స్ట్రక్షన్లో కావచ్చు, లేకపోతే ప్లాటింగ్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోకూడదని నా సలహా మాత్రమే. అఫ్కోర్స్ మీరు అన్నీ ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రాఫిట్ వస్తే సంతోషం, కానీ సేఫ్ జోన్లో ఉండాలి అన్నట్లయితే మీరు అగ్రికల్చర్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉన్నవి, ఏ రేట్లు ఉన్నవి, ఎక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని 10 లక్షల నుంచి 30 లక్షల వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే, ఒకవేళ ఎప్పుడైతే రేపు అక్కడి నుంచి చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రతి జిల్లాకు కూడా ఈ కొత్త ప్రభుత్వం కావచ్చు వచ్చేటువంటి ఈ ప్రభుత్వంలో రేపు ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే క్రమంలో ఓన్లీ రాజధాని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ వస్తే మాత్రం అనుకోవద్దు. అంటే అనేక జిల్లాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అనంతపూర్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలా రాబోతున్నవి, ఎలా వస్తున్నవి ఎప్పటికప్పుడు న్యూస్ ఫాలో అవుతూ ఇన్వెస్ట్మెంట్స్ ప్రపోజల్స్ ఏంటి, ఎక్కడ సెమీకండక్టర్ హబ్ ఒకటి పెడదామని 14,000 కోట్ల హబ్ ఒకటి పెడదామని ప్రపోజల్ వచ్చింది. అది కర్నూలు జిల్లాలోనూ నెల్లూరు జిల్లాలోనూ ఉంది. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, అక్కడ తర్వాత ఇప్పుడున్న రేట్లు ఎలా ఉన్నవి, తర్వాత రేట్లు ఎలా పెరుగుతాయి అనే దాని గురించి ఆలోచించండి. మీరు అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా మీరు ఇంకోటి తెలుసుకోవాలి, నేను నెల్లూరులోనో లేకపోతే తిరుపతిలోనో లేకపోతే ఎక్కడ ఒంగోలులోనో తీసుకెళ్ళి శ్రీకాకుళంలో ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు ఎవరు తెలియదు కదా, అక్కడ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అన్నట్లయితే దానికి అనుగుణంగా సెక్యూర్ పరంగా ఉంచాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అన్నట్లయితే మీరందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే పర్ఫెక్ట్గా మీరు అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కపుల్ ఆఫ్ పీపుల్ అందరం గ్యాదర్ చేసేసి
మనం ఏం చేస్తామంటే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు అప్ టు 50 acres వరకు కూడా తక్కువ బడ్జెట్లో తీసుకొని మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సెక్యూర్డ్గా దాన్ని మనం పెట్టుకొని దాన్ని ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ అవకాశాలు అంటే ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే వస్తుందో ఆ ప్రపోజల్ ఆ టైంలో మనం అమ్ముకునే పరిస్థితి చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ అయితే పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెద్ద పరక్కేం పడదు. చిన్న ప్లాట్ కొనుక్కోవాలన్నా ఎక్కడ చూసినా కానీ డిటీసీబీ లేఅవుట్ లేకపోతే సిఆర్డీ లేఅవుట్లు తీసుకోవాలంటే మినిమం 40 లక్షలు 30 లక్షల నుంచి 40 లక్షలు నడుస్తూ ఉంది. ఈ 40 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక ఎకరం ఒక 10 లక్షల నుంచి 20-30 లక్షలు ఎక్కడ దొరికితే అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి. రేపు మంచి ఫ్యూచర్ వచ్చే అవకాశం ఉంది. వచ్చేటటువంటి నెక్స్ట్ కూడా ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్టయితే వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మీకు మంచి ఫలితాలు అయితే అవకాశం ఉంది. సో దీన్ని ఆలోచించుకొని మీరందరూ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలన్నట్టయితే అగ్రికల్చర్ ల్యాండ్లో సెక్యూర్గా ఉండాలి. నేను అక్కడ ఉండను, శ్రీకాకుళంలో ఉండను, అనంతపురంలో ఉండను, లేకపోతే ఒంగోలులోనో లేకపోతే నెల్లూరులో ఉండను. మరి తక్కువ రేటుకి వస్తున్నప్పుడు మీరు ఎట్లా కొనుక్కొని నేను ఎట్లా సెక్యూర్ చేసుకోవాలంటే దానికి అనుగుణంగా మేము మీకు సపోర్ట్ చేస్తాము. మీరందరూ రండి. అంటే ఒక ప్రాజెక్ట్ మనం ఒక 50 ఎకరాల ప్రాజెక్ట్ అయితే మనం ఆల్మోస్ట్ ప్రకాశం జిల్లా కంప్లీట్ చేసాము. ఈ 50 ఎకరాల ప్రాజెక్ట్ని కూడా మనం 10 లక్షల రూపాయలకి మనం అమ్మేసి దానికి రిజిస్ట్రేషన్స్ కూడా 20th నుంచి 25th లోపల నడుస్తున్నాయి. అమ్మేసి తర్వాత దాన్నే మనం ఆర్గానిక్ ఫామ్గా తీసుకొని దానికి ఒక 4 సంవత్సరాలు లీజ్ తీసుకొని మధ్యలో వాళ్ళకి ఒక లీజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. దాంతోపాటుగా ఈ ప్యారలల్గా ఏదైతే మన రాజధాని ప్రాంతం కావచ్చు, గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్, రాజధాని ప్రాంతం కావచ్చు డెవలప్ అయ్యేదాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఇన్వెస్టర్స్ ఇక్కడ పొలాలు కానీ లేకపోతే ప్లాట్లు అమ్ముకొని వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసేసి ఇన్వెస్ట్మెంట్ చేసిన పరిస్థితి వస్తుంది. దాని ద్వారా మీ రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 2-3 సంవత్సరాలు 20 లక్షలు 30 లక్షలు అయితే ఆల్మోస్ట్ 100 to 200% ప్రాఫిట్ వచ్చినట్టే ఎవరు కాదనరు. సో ఇటువంటి సిచ్యువేషన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఫరక్ పడదనేది ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. ఒక్కసారి ఆలోచించి మీ ఇన్వెస్ట్మెంట్స్ అగ్రికల్చర్ ల్యాండ్ల మీదకి పెట్టుకోండి. ఎవరైనా మీకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నవి, సపోర్ట్ అక్కడ మేము చూసే వాళ్ళు ఎవరు లేరు, మాకు ఇన్వెస్ట్మెంట్ పెడతానికి రెడీగా ఉన్నాం కానీ అక్కడ సెక్యూర్ చేసే వ్యవస్థ లేదంటే దానికి అనుగుణంగా మాకు లీగల్ కంపెనీ ద్వారా అండ్ ఈ రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్ ద్వారా మీకు మేము సపోర్ట్ చేస్తానికి రెడీగా ఉన్నాము. సో గైస్, మీకు మమ్మల్ని కన్సల్ట్ అవ్వనట్లయితే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.